హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను. మనం నియర్లీ 10Kకి దగ్గరలో ఉన్నాం. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్. ఇలానే మీ అందరి సపోర్ట్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సమ్మర్ వచ్చిందంటే పచ్చళ్ళు పెట్టుకోవాల్సిందే. మా అమ్మ ఈసారి మాగాయ పచ్చడి చేస్తుంది. ప్రిపరేషన్ కొంచెం ఈజీ, బట్ కాన్సన్ట్రేషన్ తో చేస్తే ఈజీగా 1+ ఇయర్స్ స్టోర్ చేసుకోవచ్చు. పచ్చడి క్వాంటిటీ చాలా తక్కువనే చేస్తుంది, మా ముగ్గురు కోసమే కాబట్టి. ఒక 10 to 15 పచ్చడికాయలు తీసుకొని నీట్ గా క్లీన్ చేసుకొని తర్వాత తడి లేకుండా నీట్ గా డ్రై క్లాత్ తో తుడుచుకోవాలి. వాటిని నీట్ గా పీల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మేము ఇద్దరం కలిసి పీల్ చేస్తున్నాము. కొంచెం వీడియో స్పీడ్ లో పెట్టా, అందుకే మీకు అంత ఫాస్ట్ గా కనిపిస్తుంది. చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మొత్తం అన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఎండలో ఒక 3 to 4 hours డ్రై చేసుకోవాలి. మేము మంచి ఎండలో డ్రై చేసాము, బాగా డ్రై అయ్యాయి. ఈ వ్లాగ్ కొంచెం ముందే పోస్ట్ చేయాలి, బట్ కుదరలేదు. అసలు టైం సరిపోవడం లేదు వీడియోస్ ఎడిట్ చేయడానికి. ఎనీవేస్, మెంతుల్ని సన్ డ్రై చేసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలానే జీరాని కూడా సన్ డ్రై చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. అవి వేడి తగ్గి రూమ్ టెంపరేచర్కి వచ్చాక మిక్సీ పట్టుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం వేడయ్యాక గార్లిక్ యాడ్ చేసుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే ఇంకొన్ని గార్లిక్ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయ్యాక ఆవాలు అండ్ ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా డ్రై అయిన మ్యాంగో పీసెస్లో ముందుగానే మిక్సీ పట్టుకున్న మెంతులు, జీరా, కారం, ఉప్పు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్లో పోపు పెట్టుకున్న మిక్చర్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఒక చిన్న టిప్ అందరికి ఐడియా ఉండే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. పచ్చళ్ళు పెట్టేటప్పుడు అస్సలు తడి తగలకూడదు. అలా తగిలితే పచ్చడి తొందరగా పాడైపోతుంది. తడి లేకుండా నీట్గా జాగ్రత్తగా చేసుకుంటే 1+ ఇయర్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ఏదైనా ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి, బట్ స్టీల్ కంటైనర్లో మాత్రం స్టోర్ చేయకండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ ఐ విల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.